నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజేష్ లాకప్ డెత్ జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అనేక అంశాలని పూసగుచ్చినట్టు ఒక పోలీసు అధికారి కంటే సిబిఐ సంస్థ కంటే మెరుగ్గా వివరాల్ని అన్ని స్థాయిలలో ఇక్కడ హత్య ఎవరి వల్లనైతే జరిగిందో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఎస్పీ గారిని, ఐజీ గారిని, డీజీపీని, ఇంటెలిజెన్స్ని, హ్యూమన్ రైట్స్ని, ఎస్సీ కమిషన్ని ఇంతమందిని కలిసినా ఏ ఒక్క ఫోరం రాకుండా ఈరోజు అడ్డుపడే ప్రయత్నం ఎందుకు జరుగుతుందనేది ఈ ప్రపంచం ఆలోచిస్తారు. ఒక దళిత బిడ్డని కడుపును పెట్టుకుంటే ఈ ప్రపంచం అంతా వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ లాకప్ డెత్కు కారకులైన పోలీసు సిబ్బంది అయిన ఎస్ఐ మీద, డిఎస్పీ మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. దీంట్లో ముమ్మాటికి రాజకీయ జోక్యంతో జరుగుతుంది. పోలీసు వాళ్ళని పావుగా వాడుకొని రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి, నన్ను బలి చేయడానికి ఒక దళిత బిడ్డని కడుపున పెట్టుకున్నారు అనటానికి ముమ్మాటికి సాక్ష్యాధారాలతోని పెద్దలు నా పాలిట దేవుడు అనుకోవచ్చు. కృష్ణన్న గారు అన్ని విషయాలు చెప్పారు. ఈ ఉద్యమాన్ని 100% ఎట్టి పరిస్థితులలో ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నా వంతు ప్రయత్నంగా నేను ముందుంటా అని చెప్పేసి ఆలోచిస్తాను.